తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణలో ఓటు చోరీ జరగడం వల్లనే బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఎలక్షన్ కమిషన్ విచారణ చేయాలని డిమాండ్ చేసిన పీసీసీ అధ్యక్షుడు బండి సంజయ్పై సంచలన ఆరోపణలు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బండి సంజయ్ ఆలోచనలు దేశ్ముఖ్లను తలపించేలా ఉన్నాయన్నారు. బీసీ బిల్లులను బీజేపీ ఎంపీలు ఎందుకు ఆమోదింపజేయలేకపోతున్నారంటున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ జనహిత పాదయాత్ర రెండో రోజు చొప్పదండి నియోజకవర్గంలో జరుగుతుంది. శ్రమదానంలో పాల్గొంటున్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఆయన మనతో ఉన్నారు. నిన్న కొన్ని సంచలన కామెంట్లు చేశారు. ఆ కామెంట్లకు ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతారో ఒకసారి చూద్దాం. సార్ చెప్పండి, దేశంలో ఓటు చోరీ జరిగింది, అది తెలంగాణలో కూడా జరిగింది అంటున్నారు. మీ వద్ద ఏమైనా ఆధారాలున్నాయా? నేను నిన్న చేసినటువంటి ఆరోపణ, వ్యక్తపరిచిన అనుమానం కట్టుబడి ఉన్నాను. రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో జరిగినట్టు ఓటు తతంగము, ఓటు చోరీ మీద, ఓటు దొంగలింపు ప్రక్రియ మీద రుజువులతో సహా బయటపెట్టినారు. ఒకే ఇంట్లో 49 ఓట్లు నమోదైనాయి మహారాష్ట్రలో. ఇందే మా మిత్రులు సమాచారం ఇచ్చారు. కరీంనగర్ పట్టణంలో ఒక ఇంట్లో 69 ఓట్లు నమోదై ఉన్నాయి. ఎలా సాధ్యమవుతుంది ఇది? ఒక పౌరుడికి, మీకు కానీ నాకు కానీ మా మిత్రులకు కానీ ఎవరికైనా ఒకే ఓటు ఉండాలి దేశంలో. కొందరు పౌరులకి బీజేపీ సానుభూతులు అనుకున్నట్టు వారికి మహారాష్ట్రలో ఓటు హక్కు ఉంది, గుజరాత్లో ఓటు హక్కు ఉంది, కర్ణాటకలో ఓటు హక్కు ఉంది. ఇది ఓటు దొంగలింపు ప్రక్రియ కాదా? ఇలా ప్రజల అనుమానం ఎక్కడ? మహారాష్ట్రలో 6-7 నెలల వ్యవధిలో 1 కోటి ఓట్లు ఎట్లా పెరుగుతాయి? మేము అసెంబ్లీలో గెలుస్తాం ఎట్లా, పార్లమెంట్లో ఓడిపోతాం ఎట్లా? తెలంగాణలో కూడా మీరు అసెంబ్లీలో గెలిచారు. అసెంబ్లీలో గెలిచినప్పుడు ఓటు చోరీ జరగలేదు. మరి పార్లమెంట్ దగ్గరికి వచ్చే వరకు ఓటు చోరీ ఎట్లా జరిగింది? లెట్ మీ కంప్లీట్. పార్లమెంట్ ఎన్నికలు జరిగే సమయానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బిఎల్ఓలు, అంగన్వాడీలు అందరూ కూడా ప్రభుత్వ హయాంలోనే ఉంటారు, ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటారు. అటువంటి సిచ్యువేషన్లలో ఎట్లా ఓటు చోరీ జరిగిందని భావిస్తున్నారు? ఓటు ప్రక్రియ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరు ఆధీనంలో ఉండకూడదు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. కానీ వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే అలా చేస్తలేదని ప్రజలు అనుకుంటా ఉన్నారు. బీసీ రిజర్వేషన్ అనేది ఒక దేశవ్యాప్తంగా ఒక దిక్సూచిగా తెలంగాణ ఉందని మీరు చెప్తా ఉన్నారు. ఇటువంటి తరుణంలో అందరినీ కలుపుకోపోవాల్సిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బండి సంజయ్ని టార్గెట్ ఎందుకు చేశారు? బండి సంజయ్ గారు ఒక బీసీ బిడ్డగా ఎదిగారు. బండి సంజయ్ గారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహేష్ గౌడ్ స్పందించారు. కారణం ఏంటి? ఒక బీసీ బిడ్డగా బీసీల ఓటుతో ఎదుగుతున్నాడని. ఇలా బీసీ బిడ్డగా ఇది కేంద్రంలో మంత్రివర్గంలో నీకు అవకాశం వచ్చింది. ఎట్లొచ్చింది నీకు అవకాశం? ఒక పెద్ద సామాజిక వర్గానికి నువ్వు ప్రతినిధిని ఇచ్చారు. మరి ఇలా నీ బాధ్యత ఏముండాలి? ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. దాని కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకుడు ఎవరు? ఇలా రేవంత్ రెడ్డి గారు. ఒక రెడ్డి సమాజానికి చెందిన రేవంత్ రెడ్డి గారు కింద రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు అర్థం చేసుకుని, వెనుకబడ్డ తరగతుల వారికి జరుగుతున్న అన్యాయాన్ని అర్థం చేసుకుని 2 చట్టాలు తీసుకొచ్చాడు. స్థానిక సంస్థలకు 1 చట్టం, విద్యా ఉపాధి కోసం 2 చట్టాలు. 2 చట్టాలు తీసుకొస్తే దానికి సర్టిఫై చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కదా. ఇలా 4 మాసాలకు ఎందుకు పెండింగ్ లో ఉంది అక్కడ? బండి సంజయ్ గారు బీసీ బిడ్డగా ఎందుకు వెళ్లి మోడీని అడుగుతలేడు? మా రాష్ట్ర ప్రభుత్వం చేసింది 42 ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయని అంటున్నారు. బండి సంజయ్ అంటున్నాడు. బండి సంజయ్ గారు అర్థం చేసుకోవాల్సింది, కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి గుజరాత్ రాష్ట్రంలో అమలవుతున్న ఓబీసీ రిజర్వేషన్ సరళిని ఒకసారి పరిశీలించాలి. దాంట్లో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారా లేదా? ఇది మోడీ గారు స్వయంగా వీడియోలు చెప్పాడు. నా రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఓబీసీకి రిజర్వేషన్ ఇచ్చాను, దాంట్లో ముస్లింలు కూడా లబ్ధి పొందుతున్నారని మాట చెప్పాడు. అక్కడ గుజరాతీ ముస్లింస్ లబ్ధి పొందంగా లేనిది తెలంగాణలో బీసీ కోటలో కొంతమంది బీదవారు, రిక్షా తొక్కునేవాడు, చిన్న చిన్న వృత్తులు చేసుకునే అతి పేదలైన ముస్లింలకు రిజర్వేషన్ అందుతే బాధ ఏంటి? ఇదొక నెపం మాత్రమే. అంటే బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకునే ప్రక్రియలో భాగంగా కిషన్ రెడ్డి గారు రామచంద్ర గారు మాడితే ఆ ఊసులో మీరు పడి బండి సంజయ్ మీ సోదరుడు అంటున్నారు, పెద్ద సామాజిక వర్గం అంటున్నారు. నిన్ననేమో బండి సంజయ్ దేశ్ముఖ్ అని ప్రస్తావించారు. బండి సంజయ్ దేశ్ముఖ్ ప్రస్తావన వెనుక కారణం ఏంటి? 100% ఆయన వ్యవహార శైలి అంతా కూడా దేశ్ముఖ్లా ఉంది. దేశ్ముఖ్లు అంటే అన్ని కులాల వారు ఉంటారు. అగ్రవర్ణ
జాతి లక్షణాలు వచ్చినప్పుడు దేశ్ముఖులు అవుతారు. పెద్దవారు దేశ్ముఖులు అంటే ఈ రాష్ట్రంలో. నేనేమంటాను, బండి సంజయ్ గారు ఒక బీసీ బిడ్డగా వ్యవహరిస్తలేరు. బాధాకరంటే ఒక బీసీ బిడ్డగా ఎదిగిన బండి సంజయ్ గారు ఇలా ఒక దేశ్ముఖులా వేరుస్తున్నారు కాబట్టి 42% రిజర్వేషన్ మాట్లాడతలేరు ఆయన. ఇవాళ బండి సంజయ్ గారు మోడీ ఆర్థిక మార్పు వచ్చిందా బండి సంజయ్ లో? ఆర్థిక పరమైన మార్పు వచ్చిందని దేశ్ముఖ్ అంటున్నారా మీరు? ఆలోచనలో మార్పు వచ్చిందని అనుకుంటా ఉన్నాను. ఆయన బీసీ బిడ్డనే, అనుమానం లేదు. బట్ వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనూ ఓటు చోరీ జరిగింది. ఓటు చోరీ జరిగితేనే బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయని చెప్పేసి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. అలాగే బండి సంజయ్ ఆలోచన విధానంలో దేశ్ముఖ్ లాగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి ఒక సంచలన ఆరోపణ అయితే పీసీసీ అధ్యక్షుడు చేశారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ,